Hi all, my name is Mamata, dialysis technician, working in SAP Kidney Center. Today topic parts of dialysis machine. First one వచ్చేసి blood pump, heparin, ABD. బ్యాక్ సైడ్ వచ్చేసి కనిపిస్తలేదు సార్ నాకు కనిపిస్తలేదు. Monitor sampling value, bracket of the dialyzer connection lines, dialysate outlet tube, dialysate inlet tube, disinfection connector, filter, CDS option, drain, water connector, dialysate plus, vent tubing, power supply unit. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లడ్ పంప్, మూవ్ బ్లడ్ త్రో ఆర్టరియల్ లైన్, కంట్రోల్స్ బ్లడ్ ఫ్లో రేట్. అంటే బ్లడ్ అనేది మనకి పేషెంట్ బాడీ నుంచి బ్లడ్ పంప్ అనేది ఆర్టరీ లైన్ నుంచి డయాలైజర్ నుండి మళ్ళీ రివర్స్ వెయిన్ నుండి పంపడానికి యూజ్ అవుతుంది. ఇది సెల్స్ అనేటివి డ్యామేజ్ చేయదు. మినిమం మనకి బ్లడ్ ఫ్లో అనేది 180 నుంచి 300 వరకు ఉంటుంది. ఇది కంట్రోల్లో పంపుకోవచ్చు. హెపారిన్ పంప్, హెపారిన్ అనేది మనకి బ్లడ్ అనేది క్లాటింగ్ అవ్వకుండా యాంటీకోయాగులెంట్గా యూజ్ అవుతుంది. ఆర్టరియల్ ప్రెజర్ మానిటర్, ఇది ఆర్టరీ ప్రెజర్ అనేది మనకి ఫ్లో డిస్టర్బ్ అయినా ఎక్కడన్నా ఫోల్డింగ్స్ క్లింక్స్ ఉన్న ఆర్టరీ ప్రెజర్ అనేది అలారం వస్తుంటుంది అంతే. వీనస్ ప్రెజర్ ఏమో మనకి హెపారిన్ తక్కువ ఇచ్చినప్పుడు కానీ లేదా ఫ్లో డిస్టర్బ్ అవ్వడం వల్ల క్లాటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల వీనస్ ప్రెజర్ అలారమ్స్ వస్తాయి. మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. డయాలైసెట్ పంప్ అనేది సర్క్యులేట్ డయాలైసెట్ త్రో డయాలైజర్. ఒకసారి కిందకన్నా డయాలైసెట్ మిక్సింగ్ సిస్టమ్, అంటే డయాలైసెట్ మిక్సింగ్ అనేది మిక్స్ యాసిడ్ ప్లస్ బైకార్బోనేట్ ప్లస్ ఆరో వాటర్, ఇవి మూడు మిక్స్ అయ్యి డయాలైసెట్ ద్వారా సర్క్యులేషన్ అయ్యి డయాలైజర్కి వెళ్తుంది. కండక్టివిటీ అండ్ టెంపరేచర్ సెన్సార్, కండక్టివిటీ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల టెంపరేచర్ హై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం మనకి 36.5 సెంటీగ్రేడ్లో ఉన్నప్పుడు మనకి కంట్రోల్ అనేది డయాలైసిస్ లెవెల్స్ అనేవి సేఫ్గా ఉంటాయి. ఎయిర్ బబుల్ డిటెక్టర్, స్టాప్ పంప్ ఎయిర్ ఈజ్ డిటెక్టెడ్, అంటే మనం ఏమన్నా ఇంజెక్షన్స్ పెట్టినప్పుడు కానీ మళ్ళీ లేదంటే ఫ్లో డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎయిర్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా బ్లడ్ పంప్ స్టాప్ చేసుకొని 5 to 10 minutes రీసర్క్యులేషన్లో పెట్టుకోవాలి. తర్వాత రీకనెక్ట్ చేసుకొని డయాలసిస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అల్ట్రా ఫిల్ట్రేషన్ కంట్రోల్, అంటే మనం ఒక పేషెంట్ అనేది తన వెయిట్ని బట్టి మనం యూఎఫ్ అనేది సెట్ చేసుకుంటాం, అల్ట్రా ఫిల్ట్రేషన్ అనేది సెట్ చేసుకుంటాం. ఒకవేళ 4 hours మనం 2 liters పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా అవర్కి 500 అనేది సెట్ అయిపోతుంది. అప్పుడు కంట్రోల్లో ఫ్లూయిడ్ అనేది రిమూవ్ అవుతుంది, ఎక్కువ రిమూవ్ అవ్వకుండా కంట్రోల్లో ఉంటుంది.